వ్యూవర్స్, హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపైన సినీ నటి కరాటే కళ్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శివాజీ మాట తీరు తప్పుగా అనిపించవచ్చని అంగీకరిస్తూనే ఆయన ఉద్దేశాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కరాటే కళ్యాణి అభిప్రాయపడ్డారు. నేను శివాజీని సమర్థిస్తాను. భారతదేశంలో స్త్రీలకు ఎంతో ఔన్నత్యం ఉంది. కట్టు బొట్టు మన సంస్కృతి. భారతీయ మహిళ అంటే ప్రపంచం మొత్తం గౌరవంగా చూస్తుంది. శివాజీ చెప్పిన విధానంలో కొంత తేడా ఉండవచ్చు, కానీ ఆయన భావన మాత్రం తప్పు కాదు అని ఆమె వ్యాఖ్యానించారు. శివాజీ మాట్లాడిన ఒకే ఒక్క మాటను తీసుకుని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక గతంలో పాటల్లో వాడిన పదాలు అంశాన్ని ప్రస్తావిస్తూ చిక్రీ చిక్రీ పాటలో కూడా ఇలాంటి పదాలే వాడారు. అప్పుడు వాటిపై ఎందుకు స్పందించలేదు, చిన్మయి ఎందుకు అప్పుడు ప్రశ్నించలేదు అంటూ ఆమె నిలదీశారు. డ్రెస్సింగ్ విషయంలో మరింత ఘాటుగా స్పందించిన కరాటే కళ్యాణి అనసూయ తన కుమారుడి ఒడుగు కార్యక్రమంలో సాంప్రదాయ పట్టుచీర కట్టుకోవడాన్ని ఉదాహరణగా చూపించారు. అవసరమైనప్పుడు సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటుంటారు, అంటే సాంప్రదాయం విలువ వారికి తెలుసు అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఎదిగిన వారు సమాజానికి రోల్ మోడల్గా ఉండాలని, అర్ధనగ్న ప్రదర్శనలు చేయకుండా చీరలు కట్టుకొని అందంగా కనిపించవచ్చని చెప్పారు. ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ దుస్తులపైన తాను చేసిన పోస్టును ప్రస్తావిస్తూ సమాజంలో వస్తున్న మార్పులు, యువతలో పెరుగుతున్న అలవాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కరాటే కళ్యాణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారి సాంప్రదాయం, వ్యక్తిగత స్వేచ్ఛ అంశాలపై మరోసారి చర్చకు తెరలేపాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.